ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ది వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ ఎ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుడు యెషయా భక్తుడి ద్వారా మరి మాట్లాడుతున్న మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెషయా భక్తుడు ఆత్మ ద్వారా చెప్తున్నటువంటి ప్రవచనం. యెషయా 7:14. కాబట్టి ప్రభు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టి. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడని అర్థం. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము కన్యని మరి గర్భం అవతరించడం ద్వారా ఆ ప్రవచనం నెరవేరింది. యేసు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితము ఆ ప్రవచనం చెప్పబడింది. 700 సంవత్సరాల క్రితము, ఇప్పటికి 2007 ఇంచుమించుగా 2700 సంవత్సరాల క్రితము ఆ వాగ్దానము ప్రవచనము నెరవేరింది. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు? అందరి వల్లే పుట్టాడా? లేదు. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. అందరిలాంటి పాపాత్ముడా? కాదు. దానికి కారణం ఏంటి? ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎందుకు పరిశుద్ధుడై ఉన్నాడు, ఎందుకు పవిత్రుడై ఉన్నాడు మనం తెలుసుకోవాలంటే 15వ వచనం. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతను ఏం తింటాడమ్మా? పెరుగు, తేనె. ఎప్పుడు ఈ కార్యం చేస్తాడంట? కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బెలినికి ఆ బాలునికి తెలివి రాకమునుపు. సరే 15వ వచనం. కీడును విసర్జించటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు, తేనెను తిన్నాడు. ఈ లోకం అంతా కూడా అంత కీడే లేదు, అంత మేలే లేదు. ఈ లోకంలో ఏముందమ్మా? మేలు ఉంది, కీడు ఉంది. ఈ లోకంలో విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. ఈ లోకంలో చీకటి ఉన్నది, వెలుగు ఉంది. మరి ఎవరి సంబంధమా? చీకటి సంబంధమా, వెలుగు సంబంధమా? వెలుగు సంబంధం. మరి కీడు కోరుకోవాలా, మేలు కోరుకోవాలా? మేలును కోరుకోవాలి. ఇవన్నీ మనం నేర్పించడానికి యేసు ఈ లోకంలో పుట్టాడు. అంతకుముందు ఈ లోకంలో మనుషులందరూ చీకటిలో ఉంటున్నారు, మనుషులందరూ చెడునే కోరుకుంటున్నారు. మనుషులందరూ కూడా మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు పక్కన పెట్టి వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారిని సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు తన కుమారుడు పంపించాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు పాత నిబంధనలో. కానీ ఆ ధర్మశాస్త్రము మనుషుల్ని దేవుని దగ్గరికి చేర్చలేకపోయింది. ఆ ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మాదిరిగా ఉంటూ వాళ్ళందరూ దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? మరి కీడును విసర్జించాడు, మేలును కోరుకున్నాడు. ఇవి మనకు తెలిసినటువంటి సంగతులు. కీడును విసర్జించాడు, మేలును కోరుకున్నాడు. ఎప్పుడు? తెలివి వచ్చినప్పుడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలివి ఎప్పుడు వస్తుంది? ఇంచుమించుగా 10-12 సంవత్సరాల వయసులో తెలివి వస్తుంది. అంతకుముందు బాల్య దశ, తెలియనటువంటి దశ. అందుకని పిల్లలు మనం ఎప్పుడు కూడా వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ 10-12 టీనేజ్కి ముందుగా వారికి ఏది ఈ లోకం తెలుస్తుంది, ఊహ తెలుస్తుంది, ఏది మంచి ఏది చెడని. అది చాలా క్రిటికల్ టైం. అది ఆ టైంలో కనుక వారు సరైన మార్గంలో వెళ్ళకపోతే సైతాన్ని పట్టుకుంటాడు. అందుకని ప్రభు వినడమా, యవ్వన కాలమున కాడి మోయుట నరుడికి మేలు. అది యవ్వన కాలంలో, టీన్ అంటే యవ్వన కాలం ప్రవేశిస్తారు కదా, అది చాలా క్రిటికల్ పాయింట్. ఆ సమయంలో మన బిడ్డల్ని, యవ్వన బిడ్డలు, మనం కానీ అందరం కూడా కార్యించాలి. యేసు చేసిన కార్యం. ఆ తెలివి వచ్చినప్పుడు ఏం చేశాడంట? పెరుగు, తేనెని తిన్నాడు. పెరుగు పాల నుంచి వస్తుందని నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. పాలు అంటే ఏమిటి? పెరుగు కానీ వెన్న కానీ ఇవన్నీ పాల నుంచి వస్తాయి. ఏమిటి పాలు? 1 పేతురు 2వ అధ్యాయము. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఎలా ఉండాలమ్మా? క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే పాలంటే ఏమిటి? క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన ఉంది అక్కడ. అంత క్లియర్గా ఉంది అక్కడ కదా. వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటున్నాడు. ఆ పాలను అపేక్షించుడి. ఏంటి ఆ పాలు? ఇప్పుడు చెప్పండి. దేవుని యొక్క వాక్యమైనటువంటి పాలు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? తెలివి వచ్చినప్పుడు ఆ పాలని అపేక్షించాడు. పెరుగు తిన్నాడు. అంటే ఏం తిన్నాడు? దేవుని వాక్యం అనేటువంటి పాలులోంచి వచ్చిన పెరుగు కానీ ఆ పాలు కానీ దేవుని వాక్యాన్ని ఆయన బాగా చదివాడు. పెరుగు తర్వాత ఏముందమ్మా? తేనె. తేనె అంటే ఏంటి? మళ్ళీ చూడండి 119వ కీర్తన 119.
103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి ఎలా ఉన్నామా? తేనె కంటే తీపిగా ఉన్నవి. దేని వాక్యం మన నోటికి ఎలా ఉంటుంది? తేనె కంటే తీపి. తేనె ఎన్నిసార్లు తిన్నా తీగి ఉంటుందా, చేదైపోతుందా? ఎన్నిసార్లు తిన్నా తీగని ఉంటుంది. పొద్దున్న తిన్నా, మధ్యాహ్నం తిన్నా, రాత్రి తిన్నా, ఇప్పుడు తిన్నా తీగని ఉంటుంది. ఎందుకంటే ఆ తీపి అనేటువంటి గుణము ఆ తేనెలో ఉంది. అలాగే దేని వాక్యం కూడా అంతే. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా అది మన నోటికి ఎలా ఉంటుందమ్మా? తీగ ఉంటుంది. మా చెవులకు, మన కళ్ళకు, మన నోటికి, ఆత్మలకు తీగ ఉంటుంది. అందుచేత యేసుక్రీస్తు పెరుగు తేనెలు తిన్నాడంటే ఏం తిన్నాడు ఆయన? ఏం తిన్నాడు? దేని వాక్యము, దేని వాక్యమైన పాలు, దేని వాక్యమైన తేనె తిన్నాడు. ఇప్పుడు ఆయనలో ఏముంది? దేని వాక్యం ఉంది. ఇక్కడ వయసు వచ్చింది, ఇది కీడు, ఇది మేలు. ఎలా తెలుస్తుంది? దేని వాక్యం ఉంటేనే తెలుస్తుంది. ఈ లోకల్ అనేక మంది కీడుని ఎన్నుకుంటున్నారు. ఎందుకని? తెలియదు వాళ్ళకి. ఏది మంచి ఏది చెడు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఏం లేదు, దేని వాక్యం లేదు. ఈరోజు నీకు ఏది మంచి ఏది చెడు, దేవుడు ఏం చెప్పాడు నీకు, ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దన్నాడు, ఏం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తావు, ఏం చేస్తే నరకానికి పోతావు, ఇవన్నీ తెలియాలంటే నీళ్ళేముండాలి? దేని వాక్యం అనే పాలు తేనె ఉండాలి. యేసుక్రీస్తు కన్యన మరిగర్భం అవతరించి ఆయన ఆ యొక్క వయసు నుంచే బాల్యం నుండి చెప్పాలంటే బాల్యం నుండి కూడా జ్ఞానమందు ఎదుగుతూ వాక్యమందు ఎదుగుచు మరి ఆయన ఆ యొక్క వాక్యాన్ని ఆయన తిన్నాడు. ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో మరి దేవునికి ఇష్టమైన పాత్రలుగా, శిష్యులుగా, సాక్షులుగా ఉండాలంటే మనల్ని ఏముండాలమ్మా? అంటే రోజు మనం ఏం చేయాలా? దేని వాక్యం అనే పాలని త్రాగాలి, దేని వాక్యం అనే తేనెను మనము తినాలి. మనం చెప్పిన మరి ఎంతమంది వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు? చేతిగా చూపించండి. దేని వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు? మరి మిగిలిన సంగతి ఏంటి? వేస్ట్, బ్రతకడం వేస్ట్. దేని వాక్యం చదవకపోతే నీ శరీరం పెరుగుతుంది, నీ ఆత్మ అలాగే ఉంటుంది. దేని వాక్యం చదవాలి. వచ్చి రాయన చదవండి, బైబిల్ పట్టుకోండి. కనీసం చదవడం రాకపోయినా బైబిల్ పట్టుకొని కాసేపు కూర్చోండి 5 నిమిషాలు. దేవుడే నేర్పిస్తాడు. అందుకని బైబిల్ పట్టుకోకుండా కానీ ఈ లోకాన్ని పట్టుకొని, బిజినెస్లు పట్టుకొని, పనులు పట్టుకొని, మరి ధనాన్ని పట్టుకొని, మనుషులు పట్టుకుంటే ఈ లోకంలో శూన్యం నీకు వచ్చేది. మందిరికి వచ్చినా వేస్ట్, ప్రార్థన చేసిన వేస్ట్, ఈ లోకంలో ఎంతకాలం జీవించినా వేస్టే. అక్కడికి చెప్తాడు దేవుడు నీతోటి. పొద్దున్న లేవగానే మనం ఏం తింటాం? టిఫిన్ తింటాం. మధ్యాహ్నం రాగానే సాయంత్రం మరి నువ్వేం తింటున్నావు? వాక్యాన్ని ఎన్నిసార్లు తింటున్నావు? నీ కడుపు నింపుకోవడానికి 3 సార్లు తింటున్నావు కదా. మరి దేని వాక్యాన్ని ఎన్నిసార్లు తింటున్నావు? ఇప్పుడు నువ్వు ఆలోచన చేసావా? దేవుడు మరి ఇప్పటికి చెప్తున్నాడు, మనకి చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు వాక్యాన్ని. మరి వింటున్నాం కానీ విని వెళ్ళిపోతాం అంతే, పాటించాం. ప్రయోజనం లేదు. వినాలి, చెయ్యాలి. దేని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి. క్యాలెండర్ ఇచ్చాం, క్యాలెండర్ వాక్యాలు ఉన్నాయి చదవమని చెప్పాను. ఎంతమంది చదువుతున్నారు క్యాలెండర్ తీసుకొని? పాత పని ఇంకా ఫస్ట్ రాలేదు, పాత క్యాలెండర్ ఉన్నాయి కదా, అయ్యనే చదవచ్చు కదా. మరి ఎంతమంది చదువుతున్నారు? అవి చదవాలి, దేని వాక్యం ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీ జీవితం వ్యర్థం. ఏసీ నేను కాదు, దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ప్రతిరోజు నీ నోటి దగ్గర ముద్దలు పెడుతున్నావు, దీనికి కూడా ఆహారం పెట్టాలి నువ్వు. విన్నానా? ఈ రోజు నుంచి ప్రతిరోజు లేవగానే లేదా ప్రతిరోజు ఎన్నిసార్లు పట్టుకోండి, 5 సార్లు పట్టుకోండి బైబిల్, ఒక వాక్యాన్ని చదవండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అప్పుడు మీకు ఏది మంచి ఏది చెడు. ఈరోజు నేను మన అనేక మంది చెడులోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకని? వాక్యం చదవట్లేదు. ఏది మంచి చెడు తెలియట్లేదు. అందుకే చెడు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాం. ఎందుకంటే వాక్యం లేదు నీలో. చెప్పిన అర్థం కాదు, వాక్యం లేదు కాబట్టి. అంటే ఏది మంచి ఏది చెడు నువ్వు తెలుసుకోవాలంటే నీళ్ళు ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? మరి భక్తుడు ఏమన్నాడు? దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం. మనం పగలు రాత్రి కష్టపడతాం దీనికోసం, ఈ జానుడు పొట్ట కోసం. ఈ లోకం శాశ్వతం కాదు, దేవునికి రాజ్యం శాశ్వతం. దాని కొరకు మనం పాటలు పడాలి. ఈ లోకంలో తిండి కోసం కాదు, ఈ పొట్ట కోసం కాదు. అవన్నీ ఏమన్నాడమ్మా? అవన్నీ కావాలని నాకు తెలుసు, నేను ఇస్తాను మీకు ఏది కావాలో తీస్తా, ఏం తాగాలో అది ఇస్తా. మీ బిజినెస్ నేను అభివృద్ధి చేస్తా, మీ ఉద్యోగాలు అభివృద్ధి చేస్తా, మీ పనులు అభివృద్ధి చేస్తా. నా మాటనండి. ఆయన పక్కన పెట్టి నువ్వేంత ప్రయాసపడినా సున్నా. ముందు మన జీవితంలో ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఇవ్వాలంటే నీలో ఏముండాలమ్మా?
దేవుని వాక్యం ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో అంత గొప్ప రక్షకుడిగా, ఈ లోకాన్ని జయించినటువంటి, సైతాన్ని జయించినటువంటి, పాపాన్ని జయించినటువంటి, మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు అని చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నాం అంటే ఆయనలో ఏముందమ్మా? దేవునికి వాక్యం. నిజాన్ని చెప్పాలంటే ఆయనే దేవుడు, ఆయనే వాక్యం. ఓకే, ఇప్పుడు యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. మొదటి వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరైనా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా నివసించాను. ఎవరమ్మైనా? మన యేసు. మరి యేసు అంటే ఎవరు? వాక్యం. ఆయనే వాక్యం. నువ్వు రోజు నీ చేతుల్లో బైబిల్ వచ్చి నువ్వు చదువుతున్నావంటే నీ చేతులు ఎవరు ఉంటున్నారు? దేవుడు, యేసయ్య. చదవట్లేదంటే దేవుని పక్కన పెడుతున్నావు, నీ పనులన్నీ చూసుకుంటున్నావు, బిజినెస్ అన్నీ చూసుకుంటున్నావు. ఏం ప్రయోజనం? యేసు లేకుండా నీ జీవితము వ్యర్థం. యేసు నీలో ఉంటే నీకేం కొదువు ఉండదు. యేసు లేకపోతే అన్నీ ఉన్నా నీకేముండవు. అన్నీ ఉన్నా ఎప్పుడు కొదువే. అది లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నీ జీవితం అంతా అంతే. ఎందుకంటే నీలో వాక్యం లేదు, దేవుడు లేడు. నీకు నేర్పించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఇదిగో నేను దేవుడినే ఉండి ఆయనే వాక్యమే ఉండి, ఆయనే వాక్యం కదా, మళ్ళీ ఆయన వాక్యం ఎందుకు? విన్నారా? ఏసే వాక్యం, మళ్ళీ ఆయనలో ఏముంది? వాక్యం చదివాడంట. ఆయనే వాక్యం, ఆయన చదవాల్సిన అవసరం ఉంది నీకు నేర్పించడానికి. ఆయనే వాక్యమే ఉండి వాక్యం చదివితే మరి నువ్వెవరు, నేనెవరిని? పాపాత్ములు మనందరం కూడా. మరి ఇంకెంతగా వాక్యం చదవాలి? ఎప్పుడు మనసులు, హృదయాలు ఈ లోక సంబంధమైన అవి తప్పని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన తప్పు మనకి ఇప్పుడు వాక్యం చెప్తుంది కాబట్టి తప్పని తెలుస్తుంది. నీకు ఎప్పుడు తప్పని తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాక్యం లేదు కాబట్టి. ఈరోజు నువ్వు అలా ఉండొద్దు. గుడ్డి లోకంలో జీవించొద్దు, గుడ్డితనంలో ఉండొద్దు. దేవుని వాక్యం చదవాలి. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథమే 7వ అధ్యాయం చదవండి. యేసుని గురించి చూస్తాం. ఇప్పుడు నీ గురించి, నా గురించి నేర్చుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం తీయండి. 21వ వచనం, 22వ వచనం. యెషయా 7, 21, 22. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలనగా ఆ దేశంలో విడవబడిన వారందరూ ఏం చేస్తారమ్మా? పెరుగు తేనెలను తిందురు. ఇది ప్రవచనం. యేసయ్య పెరుగు తేనెలు తిన్నాడు. మళ్ళీ దేవుడు కోరుతున్నాడు, నా కుమారుడు తింటే సరిపోదు, మీరు తినండి. మీరు కూడా నా కుమారుడు తిన్నట్టుగా పాలు త్రాగండి, పెరుగు తినండి, తేనెని తినండి. మరి దేవుడు చెప్పిన మాట ఎంతమంది వింటున్నాం? మనందరం కూడా వినాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు మాకు చెప్తున్నట్టు మాట. దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుదాం, దేవుని ఎదుగుదాం. అదే ఈ మాట పట్టుకున్న తర్వాత ఒక భక్తుడు ఉన్నాడు పక్కనే, యెహెజ్కేలు అనే భక్తుడు ఉన్నాడు. ఈయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం. చూడండి, యెహెజ్కేలు 3వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు 3వ అధ్యాయం. మొదటి 3 వచనాలు. 688వ పేజీ. 688వ పేజీ. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించము. భక్షించడం అంటే తినడం. ఈ గ్రంథమును భక్షించి, దేవుడు ఒక గ్రంథాన్ని యెహెజ్కేలు ఇచ్చి నాకు తినమంటున్నాడు, భక్షించమంటున్నాడు. ఏంటి గ్రంథం? దేవుని వాక్యం. నేను నోరు తెరవగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తేనెగా మధురంగా ఉంది? తేనె, దేని వాక్యం తేనె కదా.
దేవుడు అన్నాడు, నేను ఇచ్చే గ్రంథాన్ని భక్షించు. భక్షించి నీ కడుపుని దేంతో నింపుకోవాలి? ఈ గ్రంథంతో నింపుకో, నా వాక్యంతో నీ కడుపు నింపుకో అన్నాడు. ఆ మాట హెచ్కెళ్ళి విని ఏం చేశాడు? వెంటనే ఆ గ్రంథాన్ని తిన్నాడంట. పేజీలు చింపేసలే తిన్నాడా? ఏం చేశాడు? చదివాడు. కడుపు నింపుకున్నాడంట. ఆ వాక్యాన్ని ధ్యానం చేశాడు. ఈరోజు నీ కడుపుని దేంతో నింపుకుంటున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చేయ. మనందరం ఏం చేస్తాం? భక్తుడైనటువంటి ప్రసంగం ఏమన్నాడమ్మా? మనుషులందరికి తాపత్రయము ఈ జానుడి పొట్ట కోసమే కదా. పొద్దు నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రయాసపడితేనే ఉంటాడంట. పొద్దున్న 5 గంటలు లేస్తుంది. రాత్రి 11, 12 వరకు పని చేస్తూనే ఉంటుంది. దీనికోసం ఈ జానుడి పొట్ట నింపుకోవడానికి. దేవుడు అంటున్నాడు, దాంతో కదా నింపుకోవాల్సింది, దేవుని వాక్యం చేత నింపుకో అంటున్నాడు దేవుడు. అందుకని హెచ్కెళ్ళి ప్రవక్త అంటున్నాం. మనందరం దేవుని బిడ్డలు, మనందరం కూడా దేవునికి సాక్షులు ఉండాలి. దేవుని వాక్యం నువ్వు అనుదినము టిఫిన్ ఎలా తింటున్నావు, మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నావు, సాయంత్రం ఎలా భోజనం చేస్తున్నావు, మందిరంలో నువ్వు ఎలా భోజనం చేస్తున్నావు, దేవుని వాక్యం బోధించినప్పుడు దాన్ని తినాలి. నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావు అంటే నీ ఆత్మని నువ్వేం చేస్తున్నావు? బలపరుస్తున్నావు. నీ కడుపు నింపుకున్నప్పుడు ఆహారం చేత ఏమవుతుందో తెలుసా మీకు? మనుషుడు మనం ఎందుకు బతుకుతున్నామో తెలుసా మీకు? రక్తము దేహమునకు ప్రాణం. నువ్వు బ్రతుకుతున్నావు అంటే నేను రక్తం ఉంది కాబట్టి బ్రతుకుతున్నావు. రక్తం పోతే చచ్చిపోతాం, తెలుసా మీకు ఆ సంగతి? అందుకని ఆయన యాక్సిడెంట్ రక్తం వచ్చేస్తాడు, వెంటనే రక్తం ఎక్కిస్తాడు. ఎందుకు? చచ్చిపోతాడు. రక్తము దేహమునకు ప్రాణం. అందుకని యేసు రక్తం చిందించాడు. నువ్వు బ్రతకాలంటే రక్తం కావాలి. రక్తం కావాలంటే తినాలి. తిన్నప్పుడు కడుపు నింపుకున్నప్పుడు అది తిన్నటువంటి టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏమవుతున్నాం? అది కడుపు అరగించి కడుపులో ఉన్నటువంటి అవయవాలన్నీ అరిగించి దాన్ని రక్తంగా మారుస్తున్నాయి. ఆ రక్తాన్ని శరీరానికి బలాన్ని ఇస్తున్నది. అప్పుడు నువ్వు జీవిస్తున్నావు. మరి నీలో ఉన్నది ప్రాణమే కాదు, ఆత్మ కూడా ఉన్నది. ఆత్మ కూడా ఉన్నాడు, దేవునికి ఆత్మ. మరి ఆయనకి ఏం పెడుతున్నావు నువ్వు? అన్నం తినకపోతే రక్తం రాదు, చచ్చిపోతావు. మరి ఆత్మ అన్నం పెట్టకపోతే ఆయన చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు, నరకానికి పోతావు. మరి ఆయనకి ఆకలి లేదా? ఆయనకి ఆకలిస్తుంది, అందుకని తినమన్నాడు. నీకు ఆకలేసి పొద్దున్న రాగానే, మరి 1 గంట రాగానే మన అందరికి ఆకలేస్తుంది. మరి నీ ఆత్మకి ఎప్పుడైనా ఆకలేసిందా? ఆకలేస్తుంటే ఎప్పుడైనా గమనించావా? అసలు పెడుతున్నావా భోజనము? దీనికోసమే మన ప్రయాసం అంతా కూడా తప్పు. అలా చేస్తే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాము. నువ్వు అలా చేసినప్పుడు నీలో ఏముంది? మన కీడు ఉంది, మేలు లేదు. ఈరోజు నేర్చుకుంటున్నావు ఏది మేలు ఏది కీడు. నువ్వు నేర్చుకోవాలంటే నీలో దీని వాక్యం ఉండాలి. దీని వాక్యాన్ని భక్షించాలి. నీ ఆత్మని, నీ కడుపుని దాంతో నింపుకోవాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఇప్పుడు దేవుడు నీకేం చెప్తాడు ఈరోజు? రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తీయండి. ప్రకటన 3. నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము అంటున్నాడు. ఇదిగో నేను తలుపు నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తా. అతనితో నాతో అతను కలిసి ఏం చేస్తామమ్మా? ఏం భోజనం అది? వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, స్పెషల్, పండగ స్పెషల్ ఇవా? ఆయన దగ్గర ఏముంది? దేవుని వాక్యం. అది పెడతాడు. నీ హృదయం తెరిచి అది చేర్చుకున్నప్పుడు నీ కడుపుకి ఆకలితో నువ్వు ఎలా నింపుకుంటున్నావో నీ ఆత్మకున్న ఆకలిని ఆయన దగ్గరుండి నీకు అన్నం పెడతాడు. ఆయన ఇంటికి కలిసి భోజనం చేస్తాడు. ఎప్పుడు? నీ హృదయంలో ఆయన చేర్చుకున్నప్పుడు. ఇంకో రకంగా చెప్పాలంటే యేసు నువ్వు హృదయంలో చేర్చుకుంటున్నావు అంటే ఏం చేర్చుకుంటున్నావు నీ హృదయంలోనికి? మీరే చెప్పండి. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి తిను అంటే నేనేం చేయను తినకపోతే? యేసు నీ హృదయం ఉన్నాడంటే ఏంటి దాని అర్థం ఏంటి? యేసు ఎవరు? వాక్యం. అంటే యేసుని చేర్చుకున్నప్పుడు నీళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు? అర్థమైందా?
ఏసు నీళ్ళు అంటే నీ వాక్యాన్ని కూడా చేర్చుకుంటున్నావు. అప్పుడు దేవుడు నీళ్ళు ఉన్నటువంటి ఏసు ఏం చేస్తాడమ్మా, నీకు బాగా దీని వాక్యం అనే భోజనం పెడతాడు. అంచేత నీ హృదయంలో ఉండాలి, ముందేమో వాక్యం ఉండాలని చెప్పాలి. వాళ్ళు చెప్పాను, వాక్యం ఉండాలంటే ఏం చేయాలి, ముందు ఏసుని చేర్చుకోవాలి. ఏసు నీ హృదయంలో ఉంటే దీని వాక్యం వస్తుంది, అప్పుడు నీకు తినిపిస్తాడు. అప్పుడు నీకు తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు. అప్పుడు నువ్వు ఏం చేయాలా అని ఒక సంగతి చెప్పండి, వినండి. ఏసు నీకు ఏం చెప్తాడంటే, వాక్యం నీలో ఉన్నప్పుడు, ఏసు నీలో ఉన్నప్పుడు వెళ్తుంది, మందిరానికి వెళ్ళాలి, ఏదో పని వచ్చింది, బిజినెస్ మీద వెళ్ళిపోయి, బయటికి పని వచ్చింది, ఎవరు పిలిచారు వెళ్ళిపోయావు. ఏసు చెప్తాడు అలా వెళ్ళొద్దు, నన్ను ఆరాధించరా, నేను దీవించింది, ఆ బిజినెస్ ఇచ్చింది నేను నీకు, ఆ ఉద్యోగం ఇచ్చింది నేను నీకు, నీ బిడ్డలు ఇచ్చింది నేను నీకు, నేను పోషించింది నేను నీకు, నన్ను వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తావు అని చెబుతాడు. అంటే నీకు ఏది మంచి ఏది చెడు నీకు చెప్పాడు. ఏది మంచిని స్వీకరించాలా చెడుని స్వీకరించాలా నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఆయన బలవంతం చేయడు, ఆయన బలవంతం చేయడు, చెబుతాడు అంతే. నేను కూడా అంతే, మీకు ఏది మంచి ఏది చెబుతాను అంతే. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. ఏసు మీకు చెబుతాడు, నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. ఆదాము అవ్వలు ఉన్నారు, ఇది మంచి చెడు, ఇదే లోకంలో కూడా అందుకే వచ్చేసింది కదా, ఈ మంచి చెడు తిననిచ్చే ఫలమును మాత్రం మీరు తినవద్దు అన్నాడు. వారు తినడానికి వెళ్ళారు. దేవుడు ఆపాడా? దేవుడు ఆపేశాడా? ఆపలేదు. ఎందుకని? చెప్పాడు, తిన్నారా చచ్చిపోతారు, నరకానికి పోతారు, తినకుండా ఉన్నారా నా మాట వింటారా, నాతో కలిసి జీవిస్తారు సదాకాలం అన్నాడు. అంతే, వారిని బలవంతం చేయలేదు, తినేశారు. అందుకని ఈ లోకంలోనికి ఈ కీడు వచ్చింది, మేలు వచ్చింది, మంచి చెడు ఉన్నాయి. అందుకనే ఏసు నీకు చెబుతాడు. వాక్యంలో కూడా దేవుడు ప్రతి వారం కానీ శుక్ర శనివారం కానీ అనుదిననిచ్చే మాటలో కానీ నీకు చెబుతాడు ఏది మంచి ఏది చెడు. మంచిని స్వీకరించాలా చెడుని స్వీకరించాలా నీది నిర్ణయం. అది బలవంతం చేయడు, నన్ను బలవంతం చేయడు ఆయన. నేను కోరుకున్నా, ప్రభువా నాకు మంచి కావాలి, చెడవద్దు, నేను మేలు చేయాలి, కీడొద్దు అని నేను ఒకప్పుడు నిర్ణయం తీసుకున్నా. సరే ఓకే, నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా చెప్పు అని నన్ను ఎన్నుకున్నాడు ఆయన చెప్పుకోవడానికి. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు దేవుని నీకు అన్ని ఇస్తున్నటువంటి దేవుళ్ళు పెట్టేసి వాటి కోసం వెళ్తే నువ్వేం చేస్తున్నావు? ఒకసారి చెప్పాను కదా, ఏసు నడుచుకుంటూ వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభా నా కుష్ఠరోగంతో బాగు చేయమని అన్నాడు. ఏసుకు పక్షపాతం లేదు కాబట్టి అందరం బాగు చేశాడు. బాగు చేస్తే బాగైన తర్వాత ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారమ్మా? ఆయన కుష్ఠరోగం బాగు చేశాడు కదా, మళ్ళీ దేవుని దగ్గర రావాలా, ఇంటికి వెళ్ళిపోవాలా? 90 వెళ్ళిపోయారు ఇంటికి, ఏసు దగ్గర రాలే. వారిని ఏమంటారు? కృతజ్ఞులు. అంటే దేవుడు చేసిన మేలుని మర్చిపోయేవారు. ఒక్కడే వచ్చాడంట. ఎలా వచ్చాడు తెలుసా? నోరు మూసుకుని రాలేదు, దేవుని స్తుతించుకుంటూ, ప్రభువా నా రోగం తగ్గించావా అని స్తుతించుకుంటూ ఏసు దగ్గరికి వచ్చి పాదాలు సాష్టాంగపడి నమస్కరించాడు ఆయన పాదాలకి. ఇదేంటిది? కృతజ్ఞత. కృతజ్ఞత. ఆ 90 గరుల్లో ఏముంది? కృతజ్ఞత. ఇది కృతజ్ఞత. దేవుడు చేసిన మేలు మర్చిపోతావా? నువ్వెవరివి? కృతజ్ఞురాలివి, కృతజ్ఞుడివి. దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకున్నావా? నువ్వు కృతజ్ఞుడివి, కృతజ్ఞురాలివి. నిర్ణయం నీది. ఈరోజు అన్ని ఇచ్చిన దేవుడు పక్కన పెడితే ఏం రోజు నీకు? ప్రార్థన చేసి అన్ని ఇస్తాడు దేవుడు, ఆ తర్వాత ఇంకా దేవుడు వద్దే వద్దు, అదే కావాలి. అందుకని మంచిది చెడు చెప్పడానికే ఏసీ లోకంలో పుట్టాడు. ఏసీ ఏమన్నా దేవుడు ఏమన్నాడు? వాక్యం అంటే చూడండి. ఇప్పుడు సామెత కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనలు 34. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. దేవుడు దావీదు ద్వారా పలుకుతున్న ఆత్మ పలుకుతున్న మాట బైబిల్ అందరూ తీయండి. కీర్తనలు 34:14 ఏముందాం అక్కడ? కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెబుతున్నాను చూడండి, 14 వచ్చాను. కీడు చేయుట మానేసేయి. సరే ఇంతవరకు చేసావు, ఇంక మానేయి. ఏం చేయాలి? మళ్ళీ మేలు చేయి. చేసి ఏం చేయాలి? మళ్ళీ సమాధానం వెతికి దాని వెంటాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను కోరుతాడు ఈరోజు. యేసు 2000 సంవత్సరాల క్రితం కన్యక మేరీ గర్భమందు పుట్టి ఆయన పాలు తేలు తిని నీకు నేర్పిస్తూ ఈ మాట అంటున్నాడు ఈరోజు. కీడు చేయట మానండి. మానేస్తే కుదరదు. మళ్ళీ ఏం చేయాలా? మేలు చేయట నేర్చుకోండి.
చేస్తే సరిపోదు, సమాధానం వెంటాడి వెతకండి. ఈ 3 చేయాలి ఈరోజు. ఈ రోజు నుంచి కనీసం ఎన్నో తప్పులు చేసాం, పోయింది. ఈ రోజు నుంచి మనం జాగ్రత్త పడదాం. ఏమంటున్నాడమ్మా? మొట్టమొదటి ఏమన్నాడు? కీడు చేయడా ఈరోజు మానేద్దాం. అంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇవ్వాలి. నేను నేర్చుకున్నాం కదా, నేను రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని కనపరచాలి, సాక్ష్యాలు చెప్పాలి, పాటలతో చక్కగా ఆరాధన చేయాలి. ఎప్పుడు ఆత్మలో ఆరాధన చేయగలుగుతావు? నీ హృదయంలో యేసున్నప్పుడు, దీని వాక్యం ఉన్నప్పుడు. లేకపోతే అక్కడ నిలబడి అందరూ పాడతారు. అప్పుడు ఏమంటాడు? ఈ పెదవులతో పాడుతున్నారు కానీ వారు హృదయం నాకు దూరం ఉంది. ఎందుకంటే హృదయంలో యేసు లేడు, దీని వాక్యం లేదు. మేలు బదులు కీడు ఉంది, ఎంత పాడినా ఏం ప్రయోజనం? అందుకని ప్రభు మాట అన్నాడు, ఈరోజు మనం కీడుని చేయట మానేయాలి. యేసుని చేర్చుకున్నాం, దీని వాక్యం నీలోకి వచ్చింది చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్తున్నాడు నీతో. ఈరోజు నీ హృదయంలో ఈరోజు ఉన్న దీని వాక్యం, ఈరోజు నుంచి కీడు చేయటం మానే. అందరూ అంటున్నారా? ఏంటి కీడు అంటే ఏంటి? మీ జీవితంలో ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? నీ ఇంత పనైనా అంత పనైనా ఎవరిచ్చారు నీకు? నీకు 2 పిల్లలున్నా 10 మంది పిల్లలు ఎవరిచ్చారు నీకు? మరి ఆ దేవుని పక్కన పెడతావా? ఆయన పక్కన పెట్టద్దు. ఆయన పక్కన పెట్టాలి, నిన్ను పక్కన పెడతాడు. ఈ లోకము నటన గతించినదని అన్నాడు. అందుకే ఓ మనుషుడా, రేపేమీ సంభవించడం నీకేం తెలియదు. ఈరోజు చక్కగా ఉందనుకుంటా, రేపు తీసేస్తే దేవుడు నీ పని ఎలా ఉందని తీసేస్తే దాన్ని. నువ్వేదైతే నమ్ముకుంటున్నావు దాన్ని తీసేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ అయ్యా దేవా మళ్ళీ ప్రార్థన. ఈ రోజు నుంచి కీడు చేయడం మానేయండి. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి మీ జీవితంలో. తర్వాత ఏం చేయాలమ్మా? కీడు మానేయండి. ఏం చేయాలా? మేలు చేయటం నేర్చుకోవాలి మనందరం కూడా. మన శాతం అవుతుందా? మేలు చేయడం మన శాతం అవుతే యేసు పుట్టవలసిన అవసరం ఉంది. నీకు చేత కాదు, నాకు చేత కాదు. దావీదు వంటి భక్తుడే తప్పు చేశాడు, కీడు చేశాడు. ఒక సహోదరుని చంపేసి ఆ సహోదరితో వ్యభిచారం చేసి పాపం చేసి. నీకు చేత కాదు. అందుకనే దేవుని మందిరం రావాలి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను కీడు చేయను, మేలు చేస్తా. నాకేం వాళ్ళు నువ్వు నీ శక్తిని నాకు. ఎందుకని? నాకంటే ముందుగా నువ్వు పాలు తాగావు, నాకంటే ముందు నువ్వు తేనె తిన్నావు, నాకంటే ముందుగా నువ్వు కీడిని విసర్జించావు, నాకంటే ముందు నువ్వు మేలుని కోరుకున్నావు. కాబట్టి నాకు నేర్పించి ఈరోజు నీ వలే ఈ పాలు తేనె ఎలా తినాలో, నీ వలే దేవునికి ఎలా లోబడాలో, నీ వలే కీడుని విసర్జించి ఈ మేలు ఎలా వెంటాడాలో నాకు నేర్పునాయని అని అడిగితే అప్పుడు నీ పక్క నుండి నీకు నడిపిస్తాడు. ఒకటి. మూడోది ఏముందమ్మా? కీడుని మానేసేయాలి ఈరోజు నుంచి. తర్వాత ఏం చేయాలి? మేలుని కోరుకోవాలి. తర్వాత మూడోది ఏంటి? సమాధానం వెతికి వెంటాడాలి. సమాధానం అంటే ఏంటి? ఆయనే సమాధానకు కర్త. మన యేసెవరమ్మా? ఇది ఆథర్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాం. అందుకనే సమాధానం అంటే యేసే సమాధానం. అందుకని కన్యామరియం పుట్టినప్పుడు యెషయా 9:6 సమాధానం అధిపతి అన్నాడు కదా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. అందులో ఏంటి? సమాధానం అధిపతి. సమాధానం వెంటాడాలి మనందరం కూడా. సమాధానం అంటే ఎవరిని? యేసుని వెంటాడాలి. ఆయనేమో నీ పాపాన్ని, నువ్వు చేసిన పాపాన్ని ఆయన సిలువను మోసుకొని ఆయన వెళ్తుండంటే, నా పాప నువ్వు మోసుకుంటావు కదా, ఇల్లు నేను అలాగే వెళ్తాను. వెళ్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని సిలువ వేస్తున్నావు, సిలువని చంపేస్తున్నావు. 2000 సంవత్సరం యూదులే కాదు, నువ్వు కూడా చంపుతున్నావు. నీ పాపను ఆయన మోసుకుంటూ వెళ్తుంటే నువ్వు ఎవరిని వెంటాడాలి? ఈ లోకన్నా, ఈ లోకల మనుషులనా, ఆ ఉద్యోగాలనా, ఆ బిజినెస్లనా, ఆ మనుషులనా, ఆ ధనాన్నా, ఎవరిని వెంటాడాలి? నీ పాపాన్ని మోసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ యేసుని వెంటాడాలి. అది చెప్తున్నాడు. ఇది కీడు విసర్జించి మేలు చేయట. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకంలో పుట్టాడు. నీ జీవితకాలం అంతా వెంటాడవలసింది, ఆయన వెంబడించవలసింది ఎవరినమ్మా? యేసయ్యను. నీ పాపాన్ని మోసిన ఆ శిలువ మీద ఎవరి పాపం ఉంది? మన పాపం ఉంది. ఆయన మోసుకుంటున్నాడు. మరి మనం వెంటాడాలి వద్దా? ఆయన్ని వెంబడిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత 37వ అధ్యాయం తీయండి. కీర్తనలు 37, 27, 37, 27 చదవండి. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఏమన్నాడమ్మా? కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నిత్యము నిలిచెదు. అంటే దీని అర్థం ఏంటి?
ఇందాకేమో సమాధానం వెంటాడాలి, కీడు మానేసి మేలు మేలు చేస్తూ. ఇక్కడేమన్నాడు? కీడు చేయటం మానేయండి, మేలు వెంటాడి ఏమన్నాడు? అప్పుడు మీరు నిత్యము నిలిచెదరు. ఎప్పుడైతే కీడుని విసర్జించి మేలును కోరుకుంటున్నామో అప్పుడు మనం ఎక్కడ ఉంటామంట? నిత్యము నిలిచెదరు. ఈ లోకం శాశ్వతమా? ఇప్పుడు మన కంటి కనబడతామని శాశ్వతమా? ఇవన్నీ మహావేండ్రంలో ఏమైపోయే రోజులు వస్తున్నాయి. శాశ్వతం కాదు. నీ దగ్గర 10 కోట్లు ఉన్నది శాశ్వతం కాదు. నీ 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు నీ శాశ్వతం కాదు. అన్నీ నువ్వు విడిచిపెట్టవలసిందే. ఏది నిత్యం కాదు. ఈరోజు నీ ప్రాణమే, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ నీవు కీడుని విసర్జించి మేలు కోరుకుంటే ఆయన ఎవరమ్మా? ఆయన నిన్న నేడు ఏకరీతికున్నాడు. ఆయనతో పాటు సదాకాలము నిత్యము జీవిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో నువ్వు శాశ్వతంగా ఏది కాదు. నీది ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవం ఉంది. అందులోకి వెళ్ళాలంటే ఇప్పుడే ట్రైన్లో మనం వెళ్ళాలంటే ముందే టికెట్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన టికెట్ తీసుకుంటే ఫైన్ వేస్తారు. అది దింపేసి అంచేత ట్రైన్లో వెళ్ళినప్పుడు మా టికెట్ ఎప్పుడు తీసుకుంటాం? ముందే తీసుకోవాలి, లేకపోతే ఫైన్. టికెట్ లేని ప్రయాణము నేరము, చట్టము చెప్తుంది అది. టికెట్ లేని ప్రయాణం నేరము, 500 జరిమానా, 1000 రూపాయలు జరిమానా, లేదా 6 నెలలు జైలు శిక్ష. ఎందుకని? నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకని మనం ఏం చేస్తామమ్మా? ఊరు వెళ్ళినప్పుడు ముందుగా టికెట్లు కూడా రిజర్వ్ చేసుకుంటాం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ముందుగానే చేయాలా, తర్వాత చేయాలా? కీడు చేయటం మాని మేలు చేయట, సమాధానం వెంటాడట అనేది అక్కడికి వెళ్తే చేద్దామా? అప్పుడు సమయం లేదు, సమయం సరిపోదు. నేడు అని దినం ఉండగానే మనం ఏం చేయాలమ్మా? ప్రభు చెప్పిన మాట, పాలు తేలు తింటూ కీడుని విసర్జించి మేలును కోరుకొని యేసుని వెంబడించి ఆయన మాట ఉన్నప్పుడు ఆ నిత్య జీవంలోకి మనం వెళ్తాము. ఇది మనం గమనించాలి. మాటలు వింటే సరిపోదు, అది మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. తల చూడండి, ముగిస్తున్నాను. 1 పేతురు 3వ అధ్యాయం తీయండి. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 3. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమ మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడి నుండి తొలగి ఏం చేయాలమ్మా? మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఎప్పుడైతే కీడుని విసర్జించి మేలు కోరుకుంటున్నావో అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే వింటాడు. లేకపోతే ఆయన ముఖం నీకు పక్కన పెట్టేస్తాడు. నీలో వాక్ లేకుండా నీలో చెడితనం ఉండి ఆయన పక్కన పెడితే ఆయన కూడా నీ ముఖాన్ని చూడడు, ఇలా పెడతాడు. ఆయన ముఖము దూరంగా ఉన్నదంటే ఎందుకంటే నీ ఎన్ని ప్రార్థన చేసిన వెంట ఆయన, ఎందుకని ఆయన చెప్పిన వాడిని వింటలేదు కాబట్టి. అందుకని జీవమును కోరువాడు ఆయన జీవనంకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలా? ఇప్పుడు చెప్పిన మాటలన్నీ చేయాలి. తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఒక నిమిషం. 17వ వచనం, 10-17. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసునకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. యేసు నన్ను సరే. 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసగిప్పవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపవని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు అతను? బాల్యము నుండి ఇవన్నీ అనుసరించిన వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక యవనస్తుడు వచ్చాడు యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా, ఇందాక చెప్పావు కదా జీవం ప్రేమించేవాడు అంటున్నావు కదా, నిత్య జీవం అంటున్నావు కదా, ఆ జీవంలోనికి నిత్య జీవనకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలా అని అడిగాడు.
అప్పుడు వాక్యమే ఉన్న దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు కదా, 10 ఆజ్ఞలు చెప్పాడు కదా, తల్లిదండ్రులు సన్మానించము, వ్యభిచారం చేయవద్దు, నరాశ చేయవద్దు, దొంగతనం చేయవద్దు, దురాశ పడవద్దు, తర్వాత అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు అనేది ఆశించవద్దు, ఆయనే దేవుడు, విగ్రహారం చేయవద్దు, విశ్రాంతిని పరిశుద్ధిని ఆచరించి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పాటించు, నిత్య జీవనం ఇదే. అప్పుడు ఏమన్నాడు ఆ వ్యక్తి? సరే ఈరోజు నుంచి నేను పాటిస్తాను అన్నాడా? ఏమన్నాడు అంటే, ఈ వ్యక్తి ఎప్పటి నుంచి పాలు తింటున్నాడు, పెరుగు తింటున్నాడమ్మా? మరి నీ వయసు అంతా నీకు తెలుసు కదా ఇప్పుడు, మరి నీ సంగతి ఏమిటి? యవనస్తుడు అసలు ఎంత భయంకరమైన వ్యక్తి, యవనం ప్రాయం అంటే. కానీ ఇతడు దేని వాక్యాన్ని అనే పాలని, దేని వాక్యాన్ని తేనె ఎప్పుడు నుంచి తింటున్నాడంటమ్మా? బాల్యం నుండి. మరి నువ్వు బాల్యం నుండి మనం ఏం చేయాలి? కార్యం చిన్నపిల్లలు మనం నేర్పించాలి, దేని వాక్యం చదవడం నేర్పించాలి, మందిరం నడిపించడం నేర్చుకోవాలి. వాళ్ళు నేర్పించాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చేయకుండా బిడ్డలు ఎలా చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారో బిడ్డలు అదే చేస్తారు. తల్లిదండ్రులు మానేస్తే వాళ్ళు మానేస్తారు. అంచేత బాల్యం నుండి మన బిడ్డకు నేర్పించాలి. బాల్యం నుండి తప్పిపోతే కనీసం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేద్దాం. అందుకని దేవుడు ఎందుకని ఈరోజు మాట్లాడతాడు, ఈ రోజు నుంచి చెడుని మానేద్దాం, మేలు కోరుకుందాం. 2 తిమోతి 3:14. 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం. 2 తిమోతి 3:14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనులను ఏమనడం తర్వాత బాల్యం నుండి నీ వెరుదు గనక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండడం. ఇప్పుడు తిమోతితో చెప్తున్నాడు. ఈ తిమోతి కూడా దేవుని వాక్యం అనే పాలని, దేవుని వాక్యం తేనెని ఎప్పుడు తినడమ్మా? బాల్యం నుండి. అందుకని భక్తుడయ్యాడు తిమోతి. అంచేత మనం కూడా బాల్యం నుండి ఒకవేళ తప్పిపోతే కనీసం ఈ రోజు నుంచి మనము కీడుని విసర్జించాలి, మేలుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో చూపించి ముగిస్తా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. ఇలా చేస్తే నీకు ఏం జరగబోతుంది, త్వరలో జరగబోతున్న కార్యం ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. అందరూ బైబిల్ తీయండి. 25వ వచనం. 5:25. యోహాను 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువాడు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతర తానే జీవము గలవాడే ఉన్నాడో అలాగే కుమారుడును తనంతర తానే జీవము గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాను. ఇప్పుడు 28వ వచనం చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. త్వరలో జరగబోతుంది, ఎప్పుడు మనకు తెలియదు. యేసే రాబోతున్నాడు, ధవళ సింహాసనం కూర్చుంటాడు, సింహాసనం వేయబడతాయి, తీర్పులు జరుగుతాయి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన శబ్దం విని సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఆయన వచ్చినప్పుడు నేను చనిపోయి సమాధులు ఉంటే నేను బయటకు వస్తాను. ఆయన వచ్చినప్పుడు బ్రతుకుంటే అందరూ తీర్పులు. కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? తీర్పు పునరుద్ధానం. ఎవరైతే మేలును కోరుకోక కీడుని కోరుకున్నారో, దేని వాక్యం లేకుండా యేసుని వెంబడించట్లేదో వారందరికీ తీర్పు తీర్చి వారి క్రియలు చొప్పున ఏం తప్పు చేసావో నువ్వు పుట్టిన అనుకొని ఆ రోజు వరకు అన్ని తప్పులు ఎదురు పెట్టి ఈ తప్పులు బట్టి నీకు ఈ శిక్ష, పో నరకానికి అంటాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది కావాలా నీకు? రెండోది ఏముంది? మేలు పునరుద్ధానం. సృష్టి ఆరంభం నుండి మీ కొరకు ఉంచబడిన ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి. మేలు చేసి యేసుని వెంబడించి పాలు తేలు తింటూ యేసుని మనలో పెట్టుకుంటే ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామమ్మా? కీడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన జీవ పునరుద్ధానానికి
మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, అదే దేవునికి రాజ్యానికి వెళ్తాం, అక్కడ నిత్యము ఆయనతో కలిసి జీవిస్తాం. ఏది కావాలి నీకు? క్షణికమైన ఈ లోకం కావాలా? ఈ సంపాదన, ఈ డబ్బు కావాలా? అక్షయమైన వాడబారని ఆ రాజ్యం కావాలా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నీతో మాట్లాడాడు, నేను బలవంతం చేయట్లేదు. దేవుడు బలవంతం చేయట్లేదు, దేవుని సేవకుడిగా నేను బలవంతం చేయట్లేదు. మేలు కోరుకుంటారో మీ ఇష్టం, లేదు నాకు చెడే కావాలంటారా మీ ఇష్టం. చెడు కోరుకుంటావా నరకం, మేలు కోరుకుంటావా నిత్యం. డిసైడ్ యువర్ సెల్ఫ్. బల్లోకి చేయబోతున్నాం. ఒకవేళ ప్రభు ఈ రోజు నుంచి బాల్యముని చేయాలి, చేయలేకపోయారు, క్షమించు. పిల్లలైతే ఈ రోజు నుంచి కీడుని విసర్జిస్తాం, మేలు కోరుకుంటాం. నీ రక్తం చేత నన్ను కడుగు, నేను చేసిన పాపాలని కడుగు. ఇక నుంచి నేను నా కీడొద్దు, మేలు కావాలి, నిన్నే వెంబడిస్తా అన్నవా, ఈ రక్తం నేను కడుగుతుంది. లేదంటావా ఎప్పటిలాగే ఎప్పుడు వేసిన గొంగళి ఎలా ఉన్నదా? ఎన్నిసార్లు అందులో పాలు పొందుకున్నా నువ్వంతే, ఈ లోకం అంతే. డిసైడ్ యువర్ సెల్ఫ్. అందులో లేచిన వాడిని. ప్రభు నీకు వందనాలు తండ్రి. ఈ లోకము శాశ్వతం కాదు. ఓ మనుషుడా, రేపేమీ సంభవించడం నీకేం తెలియదు, రేపేం జరుగుతుందో మాకు తెలియదు. అది నీ చేతిలో ఉంది. సమస్తం మాకు మేలు కలిగి జరగాలనంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని నీ వాక్యం సెలవిస్తున్నది. కీడుని విసర్జించి నిన్ను కోరుకుంటే మాకు అన్ని మేలు చేస్తావు, లేదంటే కీడు వస్తుంది మాకు. ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా. ఈ రోజు నుంచి మేము నిర్ణయం తీసుకుంటున్నాం, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, మాకు కీడొద్దు, విసర్జిస్తాం, మేలును కోరుకుంటాం, నిన్నే వెంబడిస్తాం, నిత్య జీవాన్ని కోరుకుంటున్నాం. నాయనా నీ రక్తం చేత కడిగి నీ బిడ్డలుగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన గడపండి.